ఆయన ఉద్దేశానుసారంగా మనం అడుగులు వేయడానికి, మనం సరి చేసుకోవడానికి ప్రభు మనం బలపరిచి నడిపిస్తున్నారు. సో ఈనాటి ధ్యానం కొరకు కూడా మనం ఒక మాట చదువుకుని మనం ముందు కొనసాగుదాం. దయచేసి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానులను గురించినటువంటి వివరణ మనము గతంలో 2వ రోజున మనకి తెలియపరిచారు. జ్ఞానులు నిజంగా అద్భుతమైనటువంటి ప్రయాణం చేశారని, వారు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన స్తుతించి ఆరాధించారని. సో దేవుని నడిపింపు చొప్పున నడిచినంత వరకు దారి తొలగిపోకుండా అంతకాలమైన సమీపానికి వచ్చినసరికి మరి సొంత జ్ఞానం మీద ఆధారపడి దారి తప్పి వెళ్ళిపోయి మరలా సరిచేయబడినటువంటి వారై మరలా నక్షత్రపు యొక్క జాడను వాళ్ళు ఫాలో అవుతూ ప్రభువుని వాళ్ళు దర్శించి వాళ్ళు ఆరాధించి ఆనందించారని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోక మనం దేవుని యొక్క నడిపింపుకి మన జీవితాల్లో ఆయన అధికారానికి అప్పగించుకుని మనం కొనసాగితే మనం చేరవలసిన గమ్యస్థానము సజావుగా సక్రమంగా మనం చేర్చబడతామని మనం నేర్చుకున్నాం. సో ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి తలంపును ప్రభు నా హృదయంలో ఉంచారు. ఇది రాత్రి అనారమి 1:40 అనుకుంటా ప్రభు నా హృదయంలో ఈ ఆలోచన ఉపదేశం పెట్టారు. 1:05 లేచాను, ధ్యానం చేస్తున్నాను. ఆ సమయంలో ప్రభు నా హృదయంలో వచ్చినటువంటి తలంపు నేను మీ ఎదురికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా ఆలకించింది. దేవుడికి స్తోత్రం. ఈ జ్ఞానులు నక్షత్రపు యొక్క సమాచారాన్ని వాళ్ళు చూసి వాళ్ళకి ఎవరు కూడా బోధించాల్సిన ఆవశ్యకత లేకుండానే వాళ్ళు దేవుని ప్రభుని ఆరాధించడానికి వాళ్ళు ప్రయాణమై ఆయన ఆరాధించడానికి అవసరమైన వాటిని అన్నిటిని కూడా సమకూర్చుకుని ఆయన కొరకు సిద్ధపరిచిన వాటిని అలాగే ఉంచి వారి ప్రయాణానికి కావలసినటువంటి దానిని కూడా సమకూర్చుకుని, అంటే ఎంత సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నారో మనకి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రమారమి 2 సంవత్సరాల కాలం పాటు ప్రయాణం కొరకంటే వాళ్ళు సమకూర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. ఏమంటే సమకూర్చుకోవాలి. అందులోనూ ప్రభుని ఆరాధించడం కొరకు ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారు సో ఒట్టి చేతులతో రాకూడదు అనేటువంటి లేఖనం ఉంది, కానీ అది వారు చదివిన వాళ్ళు కూడా కాదు. కానీ ఆ మహానుభావుని దర్శించాలి. సో మహానుభావుని గురించినటువంటి జాడ చెప్తున్న ఈ విచిత్రమైన ఈ వింతైనటువంటి నక్షత్రము ఇది సామాన్యమైనటువంటి నక్షత్రం కాదు కనుక ఆ వ్యక్తి మహానుభావుడై ఉంటాడు అనే విషయాన్ని వారు ఎరిగి వారికి ఉన్నటువంటి అలవాటు చొప్పున వారికి ఉన్నటువంటి సాంప్రదాయం చొప్పున వారు బహుమతులను సిద్ధపరచుకుని వారిని పెట్టెలను చక్కగా భద్రపరుచుకుని దాన్ని కాచుకుని దాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయనను స్తుతించి ఆరాధించారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న ఓ మంచి మాట ఏంటంటే, ఈ జ్ఞానులకు నిబంధన వాక్యము లేదు, శాస్త్రము లేదు. సో యూదులకు రాజుగా పుడతాడు, యూదులకు రాజు ఒకడు పుడతాడు, ఆయన మెస్సియా అని చెప్పని ఆయన ఎక్కడ పుడతాడో ఏంటో అనేటువంటి వివరాలు కానీ విషయాలు కానీ సమాచారం కానీ లిఖితపూర్వకంగా వారికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. భక్తుడైనటువంటి మోషే దేవునితో 40 రోజుల పాటు దేవుని సన్నిధిలో పెనుగులాడి ఆయన ఎదుట ఆ ప్రభావవంతమైనటువంటి తీవ్రమైన ప్రచండమైనటువంటి వేడిమిలో కూడా ఆ దేవుని స్వరాన్ని వింటూ ఆయన చేతి వేలితో రాసి ఇచ్చినటువంటి నిబంధనలను ఆయన నోటితో వెల్లడి చేసిన నిబంధనలను తీసుకుని వచ్చి తన ప్రజలకు నిబంధన ఇచ్చాడు. అందులో అక్కడి నుంచి ప్రజలు ఏమయ్యారు అంటే నిబంధన ప్రజలయ్యారు. దేవునికి
స్తోత్రం. అప్పటి నుంచి ధర్మశాస్త్రం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనే విషయాలు వివరాలు ఇవన్నీ కూడా కూలంకషంగా దేవుడు తెలియపరిచాడు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా జరగబోయే సన్నివేశాలను జరగబోయే విషయాలన్నింటినీ కూడా శాస్త్రాల్లో ప్రభు రాయించి పెట్టాడు. యెషయా గ్రంథంలో ఇగో కన్యక కుమారుని కంటుందని చెప్పని, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడని, అతడు నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, సమాధానకర్త అని ఆయన మీద రాజ్యభారం ఉంటుందని ఈ విషయాలు ప్రవచించాడు. మీకా భక్తులు ప్రవచించాడు. అదిగో బెత్లెహేము అది తక్కువ చేయబడదు కానీ యూదా దేశము బెత్లెహేములో నుండే ఆయన వస్తాడు అని చెప్పని, నజరేతులో నుండి ఆయన వస్తాడని ఇలా ప్రవచనకారులు ప్రవచిస్తూ వచ్చారు. ఇదంతా కూడా నిబంధన ప్రజలకు ఉన్నటువంటి సమాచారం, సంగ్రహమైనటువంటి సమాచారం, పూర్తి కూలంకషమైనటువంటి సమాచారం ఎవరి దగ్గర ఉందయ్యా అంటే ఆయనకు సమీపంగా ఉండి, ఆయన ఉన్నటువంటి చోట, లేదా ఆయన ఉన్న ప్రాంతంలో ఉండి ఆయన సొత్తైన ప్రజలుగా నడిపించబడేటువంటి వారికి ఆ ధర్మశాస్త్రం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ ప్రజలకు ఎవరు ఈ తూర్పు దేశం నుండి బయలుదేరిన ఈ జ్ఞానులకు ఇవి ఏవి లేవు. వాళ్ళకు ఉన్నటువంటి దానిలో ఏంటి అంటే ఖగోళంలో జరిగేటువంటి వింతలు విశేషాలు అవి ఏవై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుని నమోదు చేసుకోవడం వరకు మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ ఈ ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎవరయ్యా అంటే అన్యులు అని అనుకోవాలి. నిబంధన లేని ప్రజలు, లేకపోతే ధర్మశాస్త్రము తెలియని ప్రజలు, వీళ్ళు అన్యులు అనుకోవాలి. కానీ యెరూషలేములోనే ఉన్నటువంటి వారు, నిత్యము ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి వాళ్ళు, శాస్త్రము ఎరిగినటువంటి ప్రజలు సైతం కూడా ఏం జరిగిందంటే, ఇదిగో ఇక్కడ గమనించండి, మనం గతంలో కూడా హేరోదు రాజు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటువంటి ప్రశ్న సమాచారం వినగానే యెరూషలేములో ఉన్నటువంటి జనులందరూ అలాగే హేరోదు కూడా కలవరపడినటువంటి వారై వారి మనస్సులను వాక్యం వైపుకు మరలించుకుని యూదుల రాజుగా పుట్టినటువంటి వారిని ఆరాధించాల్సినటువంటి వారు కలవరపడిపోయినటువంటి వారై కల్లోలాలను సృష్టించినటువంటి పరిస్థితులు అయ్యాయి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఇప్పుడు వీళ్ళు ఎవరు అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా స్వజనులు, ఆత్మీయులు. కానీ జ్ఞానులు ఎవరయ్యా అంటే అన్యులు, శాస్త్రము లేనటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నవారు. ఇక్కడ ఆ శాస్త్రం ఎరిగినటువంటి వాళ్ళు, వాక్యం ఎరిగినటువంటి వాళ్ళు, స్వజనులైనటువంటి వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రతి సమాజ మందిరంలో, సమాజంలో కూడుకున్న సమయాన దానిని చదివేటువంటి అనుభవంలో ఉన్నవారు సైతం కూడా ఆ యూదుల రాజుగా పుట్టిన వాడి యొక్క ఆ రాజు కొరకే నిరీక్షించేవారైనప్పటికీ ఆయన పుట్టాడు అని అంటే కలవరపడిపోయి కల్లోలాలు సృష్టించిన పరిస్థితులు అయిపోయాయి. కానీ వీరు మాత్రము ప్రభు దగ్గరికి రావడానికి వారు సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి, వారికి ఉన్న పని పాటలన్నిటిని కూడా పక్కకు పెట్టి వచ్చి ఆయనను ఆరాధించి ఆనందించి అత్యానందభరితులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ మీకు వ్యత్యాసం మీకు అర్థం చేసుకోండి. వాక్యం ఎరిగినటువంటి వారేమో కలవరపడ్డారు, వాక్యము తెలియని వారేమో ఆనందపడ్డారు. ఆరాధించవలసిన వారు కల్లోలాలు సృష్టించి రకంగా శిశువధకి కారణమయ్యారు. కానీ అన్యులు, వాక్యము తెలియనటువంటి ప్రజలు ప్రభు సముఖానికి వచ్చి ఆరాధించి ఆయనను గణపరిచి వారు కూడా గణపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆత్మీయులైనటువంటి వారు అన్యులయ్యారు, అన్యులైనటువంటి వారు ఆత్మీయులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యత్యాసము మనం బైబిల్ లేఖనాల్లో మనం చూస్తుంటే కొన్ని విషయాలు ప్రభు నాకు కనెక్ట్ చేసినటువంటి విషయాలు నేను ఎదురుకి తీసుకుని వస్తున్నాను. నిజమే, ఈ దినాలలో చాలామంది ఆత్మీయులైనటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి దేవుని సముఖానికి చేరవలసిన విధంగా చేరి ప్రభుని ఆరాధించవలసిన వారేమో యాదృచ్ఛికంగా అలవాటుగా ఆరాధిస్తున్నారు. మరి కొంతమంది కొంచెం కూడా ఆరాధించలేనటువంటి పరిస్థితులు అయిపోయాయి. కానీ అన్యులు మాత్రం ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని వాళ్ళు గ్రహించినటువంటి వారే, విన్న వాటిని బట్టి కావచ్చు, కన్న వాటిని బట్టి కావచ్చు, ఆయనను స్తుతించి ఆరాధించడం కొరకు వాళ్ళు తీసుకుని వచ్చిన కానుకలే మనకి సాక్ష్యం చెప్తున్నాయి. వాళ్ళు ఏ కానుకలు తీసుకొచ్చారంట? బంగారం తీసుకొచ్చారు, వాళ్ళు బోళం తీసుకొచ్చారు, సాంబ్రాణి తీసుకొచ్చారు,
బంగారం ఏం చెప్తుంది, సాదృశ్యం ఏం చెప్తుంది? ఆయన రాజు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన తన ప్రజలను పరిపాలన చేసేవాడని, ఆయన పరిపాలనలో ఉన్నవారికి క్షేమము, సంరక్షణ, విడుదల, కాపుదల దొరుకుతుందని చెప్పనే విషయాన్ని వాళ్ళు మనసులో గ్రహించినటువంటి వారే. శాస్త్రం లేదు, వాక్యం లేదు, నిబంధన లేదు, ఉపదేశించిన ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, లేకపోతే శాస్త్రులు కానీ ఎవరు లేరు. బట్ అయినప్పటికీ ఆయన రాజు అని చెప్పని వారు విశ్వసించి, ఈయన ప్రజల కొరకే పుట్టినటువంటి మహానుభావుడు అని చెప్పని వాళ్ళు బంగారమును వాళ్ళు తీసుకుని వచ్చి ఆయనకు కానుకగా ఇచ్చారు. నీవు రాజు అయ్యా అని చెప్పారు. నువ్వు నీ ప్రజలను పరిపాలన చేసే మహారాజు అని చెప్పారు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా ఒప్పుకుంటూ ప్రభువుని ఘనపరిచారు వారు. రెండోది ఏం చేశారు చెప్పండి? బోళం ఏంటిది అని అంటే, అతడు తన ప్రాణమును ప్రజల కొరకు పణముగా పెట్టేటువంటి వాడిని, తన ప్రాణమును సైతం కూడా పణంగా పెట్టి ప్రజలను విమోచించేటువంటి త్యాగశీలి అని, తాను చేసే బలిదానమును గురించి సాదృశ్యంగా ఇచ్చినటువంటి వాడు. దేవుడికి స్తోత్రం కలుగును. సాంబ్రాణి దేనికోసం అంటే ప్రజల పక్షంగా ప్రభు సముఖానికి వెళ్ళి మహాపరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ద్వారమును ఏర్పాటు చేసే యాజకుడు అని చెప్పని వాళ్ళు విశ్వసించారు. ఇప్పుడు ఆయన ఎవరు చెప్పండి? ప్రతిగా మీకు క్లియర్గా మనకు అర్థం కావడం కోసం, మన మధ్యలో కూర్చుండిపోవడం కోసం ఆయన రాజు అని చెప్పని వాళ్ళు విశ్వసించారు. ప్రవక్త అని చెప్పని విశ్వసించారు. వాళ్ళు యాజకుడు అని విశ్వసించారు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రవక్త అంటే ఏంటి అంటే దేవునికి మనుషులను కనెక్ట్ చేసేటువంటి వాడు, అనుసంధానింపజేసేటువంటి వాడు. సో దేవుని మనస్సును బహిర్గతం చేసేటువంటి వాడు, దేవునితో సమాధానపరిచేవాడు. మనం దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారము దేవునితో సమాధానపరచబడడానికి ఆయన బలిదానం అయిపోయి తన ప్రాణమును పరిమళ సువాసనగా ప్రభువుకు అర్పించుకున్నటువంటి వాడని ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం. మొదటి వారు అనేకులు, కడపటి వారు అవుతున్నారు. కడపటి వారు అనేకులు మొదటి వారుగా మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వారు ఏమైపోతున్నారటండి? సమీపంగా ఉన్నవారు ఏమైపోతున్నారట? దూరస్తులైపోతున్నారు. దూరంగా ఉన్నవారు సమీపస్తులు అవుతున్నారట. మొదట అన్ని విషయాలు తెలిసిన వారు, తెలుసుకున్నవారు, ఆయన ఏంటో, ఏమైనా వాడు, ఏం చేస్తాడో అనేటువంటి విషయాలు విదితమైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళని గ్రహించక ఆరాధించవలసిన వారు కలవరపడి కల్లోలాలు సృష్టించే పరిస్థితులు దాపురిస్తుంటే, అవి ఏమీ లేనటువంటి వారు దూరస్తులు సమీపస్తులై ఆయనను గ్రహించి ఆయన సన్నిధి చేరి ఆరాధిస్తున్నటువంటి వారు అయి ఉన్నారు. దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే, అదిగో వాళ్ళు సింబాలిక్గా ఉన్నటువంటి ఆ విషయాలు మన హృదయంలో భద్రపరుచుకుని ఆ హృదయాన్ని అర్పించి ఈరోజు మనం ఆరాధన చేయగలగాలి. ఈరోజు మనం బంగారం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ఆరాధించాల్సిన పనిలే. మనం సాంబ్రాణి బోళం లిటరల్గా ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి కాదు, కానీ ఆ సింబాలిక్గా ఏమైతే ఉన్నాయో అవి, ఆ విషయాలు మన హృదయంలో మనం విశ్వసించి ఆ హృదయాన్ని ప్రభు పెట్టి ఆరాధించవలసినటువంటి వారు ఈ స్థానంలో వేరొకటి పెట్టుకున్న కారణం చేత ఈ మొదటి వారు ఎందుకు కడపటి వారు అవుతున్నారు? కడపటి వారు ఎందుకు మొదటి వారు అవుతున్నారంటే 29వ వాక్యంలో ఉంది చూడండి. మనకు ఆ మాట అర్థమవుతుంది. నా నిమిత్తము, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన వాడు ప్రతివాడు కూడా 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వారు ఎందుకు కడపటి వారు అవుతున్నారంటే ఈ విషయాల్లో వీక్ అయిపోయారు కనుక. కడపటి వారు ఎందుకు మొదటి వారు అవుతున్నారంటే ఆయన చెప్పిన ఈ విషయంలో ఆ 100 రెట్ల ప్రతిఫలాన్ని, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి వారు హక్కుదారులు అవుతున్నారు కనుక. స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని ఆరాధించేటువంటి వారు ఏం చేయాలి అంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. అంటే అలాగంటే తండ్రిని తల్లిని పట్టించుకోవద్దనే విషయం కాదు.
అదే అన్నదమ్ములతో ఉన్నటువంటి రిలేషన్ అనేటువంటిది తెగతెంపులు చేసేసుకుని ఒంటిగా సొంతుకమిలాగా మనం ఏకాకిలాగా మనం దిగంబరులుగా అదేమన్నా అలా తిరగడం కాదు, ఏ నిరంజనలాగా ఉండాలనే ఉద్దేశం కాదు. అది దేవుడికి స్తోత్రం. అంటే వీరందరికంటే కూడా మనము ప్రథమ స్థానము దేవునికి ఇవ్వగలిగిన వారంగా ఉండాలని ఏదేలో కూడా ప్రభువు చెప్పాడు. పురుషుడు ఏం చేస్తాడట, తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యని హత్తుకోవాలి. అంటే వాళ్ళు విడిచిపెట్టమంటే వాళ్ళ బాగోగులు చూడొద్దని చెప్పానా, అది వాళ్ళతో మాట్లాడొద్దనా? అది కాదు, అని దేవుని ఉద్దేశం. అంటే తననే నమ్మి వచ్చినటువంటి భార్యను ఏం చేయాలి, తను హత్తుకోవాలి, ఆదరించాలి, ప్రేమించాలి, సంరక్షించాలి. సో తల్లిదండ్రులను ప్రేమించాలి, వారిని గౌరవించాలి, సన్మానించాలి. ఇంతటి వారిగా చేసి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి, లేకపోతే కన్నులు కలిగించి ఇంతటి వారిగా చేసిన వారిని గౌరవించాలి. వాళ్ళు లేకపోతే మనం లేమనేటువంటి విషయాన్ని గుర్తెరిగి వారిని గౌరవించాలని తప్పించి అనాథాశ్రమానికి అప్పగించకూడదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటే విడిచిపెట్టేయమంటే అలా కాదు ఉద్దేశం. ఇక్కడ కూడా భూములను కానీ, అంటే మన మనస్సు భూమి మీద ఉండకూడదు, మన మనస్సు ధనం మీద ఉండకూడదు, మన మనస్సు ఇదిగో భూ సంబంధమైనటువంటి వ్యాపకాల మీద కాదు, కానీ మనకు సంబంధించినటువంటి వీటి మీద కాదు, కానీ మన ఆలోచన, మన మనస్సు అంతా కూడా పూర్తిగా ప్రభువే ఉండగలగాలి. మన గమ్యము గురి మీదే ఉండగలగాలి. గురి లక్ష్యం మీద కనులు నిలిపిన వాడు, గురి మీద మనసు నిలిపినటువంటి వాడు బహుమానం పొందుకుంటాడు. అవునా కదండి? విలువిద్య ఉంటుంది. విలువిద్య వేస్తున్నప్పుడు విలువిద్యలో తనకు ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ని ఎవరైతే ఛేదిస్తారో వాళ్ళకే బహుమానం. సో ఇప్పుడు ఆ గురి ఛేదించాలి అంటే తన కన్ను ఎక్కడ ఉండాలి, పక్కన చప్పట్లు కొట్టే వాళ్ళ మీద కాదు, అదే పక్కన ఎంతోమంది ఉన్నటువంటి కాంపిటేటర్స్ మీద కాదు, కానీ దృష్టి అంతా కూడా అక్కడే ఉండాలి. స్తోత్రం. నేను ఒక విషయాన్ని చదివాను. అది ఏంటిదంటే, మహాభారతంలో ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ, కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పిస్తాడంటే, అంటే ఈ కథ ప్రతి చెప్తారని చెప్పి అనుకోబాకండి. స్తోత్రం. అంటే మనకి కొన్ని విషయాల్లో దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈ నేర్పించేటువంటి క్రమంలో అర్జునుడు బాగా విలువిద్య నేర్చుకున్నటువంటి వాడు. ఈ అర్జునుడికి దీటైన వాడు, పోటీ అనేటువంటి వాడు కూడా ఎవడు లేడన్నంతగా నేర్చుకున్నాడు. అదే సమయంలో కవచకుండలాల కర్ణుడు కూడా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ అర్జునుడికి పోటీ ఎవరయ్యా అంటే కర్ణుడేనట్టు. సో వీళ్ళకి గురి పెట్టారు, రెడీగా ఉన్నారు అందరూ. గురువు గారు గురువు గారు అడుగుతున్నారు ప్రశ్న. చెప్పారు, ఆ టార్గెట్ చెప్పారు. అదిగో ఆ చెట్టు మీద ఆరు కొమ్మల్లో ఒక పక్షి ఉంది, మీరు ఆ పక్షిని ఛేదించాలి అని చెప్పని గురి పెట్టని చెప్పని అన్నారు. అందరూ నేర్చుకునే వాళ్ళందరూ కూడా గురి పెట్టారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు ద్రోణాచార్యుడు, ఇప్పుడు మీకు ఏం కనపడుతుంది అని అడిగితే అందరూ ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చారు. ఏం చెప్పారంట, పక్షి కనపడుతుంది అన్నారు. అంటే అందరి దృష్టి ఎక్కడ ఉంది, పక్షి మీదే ఉంది. కానీ మరొక వ్యక్తి యొక్క సమాధానం ఏంటి అంటే, నాకు పక్షి కనపడట్లేదు అన్నాడు. మరి ఏం కనపడుతుందా నీకు అంటే, పక్షి యొక్క కన్ను కనపడుతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే సునిశ్చితమైన దానిని కూడా దృష్టించగలిగిన నేత్రం. ఇంకా మనిషికి పక్షి కన్నే, కానీ పక్షి ఆ కన్ను పక్షిదే, కానీ పక్షి కనపడట్లేదు, ఆ కన్నే కనపడుతుంది. అంటే ఆ టార్గెట్ మీద మనకు మనసు పెట్టినప్పుడు ఇంకా మనకి ఏమీ ఉండవు, దానికి సమీపంగా ఉన్నవి ఉండవు. అయితే నిందించేవారు కానీ, అవమానించేవారు కానీ, కాంపిటేటర్స్ కానీ ఎవరు ఉండరు. మన దృష్టి దాని మీదే పెట్టినప్పుడు ఈ వ్యాపకాలు ఏమి ఉండవు. మనం ఆరాధన చేసేటప్పుడు ఏకాగ్రతతో ఆయన మీదే మనసు పెట్టి వీటి మీద వ్యాపకాలు లేనిటువంటి వారమై, ఏ జంజాటము లేనిటువంటి స్థితిగతులలో సంపూర్ణంగా వీటన్నిటిని ప్రభువుకు అప్పగించి ఆరాధించే అనుభవానికి రావాలి తప్పించి వీటిని మనము చేసుకుంటాం. చాలా సందర్భాలు మీకు చెప్తాను, చాలామంది సాగులు కూడా చెప్తూ ఉంటారు. దేవుడి సన్నిధిలో కూర్చుని ఇంటికి తాళం వేసి వచ్చామో లేదని చెప్పి ఆలోచన చేస్తుంటాం. హడావిడి టైం అయిపోయింది, మన టైం లేట్గా వెళితే మాస్టర్ గారు ఇది అంటారని చెప్పి అనుకుని గబ గడేస్తాం, కానీ తాళం వేసామో లేదా, తాళం ఏంటది గొళ్ళెకు వేసి తిని తాళం వేసి తిని కానీ గొళ్ళెకు మరిచిందని చెప్పి సామెత ఉంది. స్తోత్రం. తాళం అలా వేసినా కానీ గొళ్ళె వేయకుండా తాళం వేసేస్తారు అనుకోం కాదు. సో వచ్చిన తర్వాత అదే పొయ్యి మీద పెట్టి వచ్చింది, స్టవ్ కట్టేద్దాం అనుకున్నాను, కట్టేసేదా లేదు, వెళ్ళేసరికి మాడిపోయింది, కట్టేయకపోతే ఇట్లా మనకి కొన్ని వ్యాపకాలు ఇజ్రాయెల్ ప్రజలు కూడా చేసిన పని అయితే.
ఐగుప్తు దేశం నుండి ప్రభు యొక్క బాహుబలం చేత వారు విడిపించబడిన వారే అయినప్పటికీ వాళ్ళు ఆ 40 సంవత్సరాలలో అనుక్షణము ప్రతినిత్యము వారు విడిచిపెట్టి వచ్చినటువంటి దాని మీదే మనసు పెట్టుకుని, ఇది ప్రయాణము కానాను ప్రయాణమే అయినా, వాగ్దాన దేశమే అయినా, వారి మనస్సును మాత్రం, వారి ఆలోచనలు మాత్రం, వారి ఏకాగ్రత మాత్రము విడిచిపెట్టి వచ్చిన దాని మీదే ఉంది. అంటే మనము విడిచిపెట్టిన వాటిని మీద మన మనసు పెట్టక, పొందుకోవలసిన దాని మీద మన మనసును పెట్టి మనం ప్రభుని ఆరాధన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. అంటే ఉండవలసిన దాని మీద మనసు కనుక లేకపోతే మన బ్రతుకుల్లో, మన ప్రయాణంలో సణుగుళ్ళు గొడుగుళ్ళు వస్తాయి. అసలు ఎందుకు ఈ ప్రయాణం అంటాం? అసలు ఎందుకు క్రైస్తవులం అయ్యామని అనుకుంటాం? అసలు ఎందుకు బాప్తిసం తీసుకుని అనవసరంగా ఈ పరిస్థితి తీసుకున్నాం? అంటే క్రైస్తవుడు అయితేనే శ్రమలు వస్తాయా? మన ఎవరు చెప్తున్నారు బాప్తిసం తీసుకోవడం వరకు ఎవరు భయపడుతున్నారు? హల్లెలూయా. దేనికి భయపడుతున్నారు? బాప్తిసం తీసుకోవడానికి భయపడుతున్నారంట. పొరపాటును తీసుకెళ్ళిపోయి నీళ్ళలో ముంచేసేసి బాప్తిసం ఇచ్చేస్తారేమో. బాప్తిస్మ కార్యక్రమాలు, ఇలాంటి వ్యవహారాలు ఉన్న తర్వాత, అవి అయిపోయిన తర్వాత వచ్చే కార్యక్రమాన్ని పెట్టుకుందాం అనే ఆలోచనతో కూడా ఉన్నారని చెప్పి నా చెవులు పడింది ఒక మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిసం తీసుకుంటేనే శ్రమ వస్తుందా మనిషికి? క్రైస్తవుడు అయితేనే శ్రమ వస్తుందా? దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవుడు కానప్పుడు శ్రమ లేదా? అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాతనే శ్రమలా? ఎర్ర సముద్రం దాటిన తర్వాతనే వాళ్ళకి ఆకల? ఎర్ర సముద్రం దాటిన తర్వాతే శత్రువా? ఐగుప్తు దేశంలో శత్రువు లేడా? ఐగుప్తు దేశంలో ఆకలి లేదా? ఐగుప్తు దేశంలో అణిచివేత లేదా? ఐగుప్తు దేశంలో పడిన దానికంటే కూడా తక్కువ ఫలితమే పొందుకున్నాడు కదా. ఇది మరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఇవి క్రైస్తవుడికి కావచ్చు, క్రైస్తవేతరుడికి కావచ్చు. ఐగుప్తులో ఉండొచ్చు, కానాను ప్రయాణం, ఎర్ర సముద్రం దాటి, బాప్తిసం ఎర్ర సముద్రం దాటి క్రీస్తుతో ప్రయాణం చేయొచ్చు. శ్రమలు కామనే. కానీ వీటన్నిటిలో కూడా దేవుని అద్భుతమైన కృప మనకి తోడుగా ఉండడం కోసం మనం ఆయన వైపే, ఆయన మీదనే మన మనస్సును నిలిపి మనము ఆరాధించగలిగిన వారముగా, వెంబడించగలిగిన వారంగా మనం ఉండాలి. ఒక మాట నిండు మనసుతో అడుగుతున్నాను. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ కొంచెం సేపు అయినా సరే హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించి ఆరాధిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తి మనమే పరిశీలన చేసుకుందాం. మనం ఏ జంజాటం లేకుండా ఆ కాస్తంత సేపు అయినా, అంటే కంప్లీట్గా మనం ఆ పనులు విడిచిపెట్టేమని అంటలేదు. వాటి గురించి ఆలోచించాలి, ఇంటిని గురించి చక్కబెట్టుకోవాలి, లేదా ఏమన్నా అవసరతలను చక్కబెట్టుకోవాలి, పిల్లలకి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఓకే అర్థం. కానీ దేవుని సముఖంలో కూర్చున్నప్పుడైనా సరే మనం ఆ ఆలోచనలన్నింటినీ కూడా ఒడిసి పట్టుకున్నటువంటి వారమై ప్రభువుని హృదయపూర్వకంగా ఆయన స్వరం మీద, ఆయన మాట మీద, ఆయన ముఖము మీద, ఆయన మనకిచ్చే బహుమానం మీద ఎంతమంది మనసు పెట్టి ఆరాధన చేస్తున్నారు అంటే లేదు. అది కనుక మనం చేయగలిగితే మీరు ఆరాధించండి, స్తుతించండి అని అనాల్సిన అవసరం లేకుండానే ఆరాధించే సమయం రాగానే హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేస్తాం. స్తోత్రం. ఆయన ఆరాధించి మనం ఆశీర్వదించబడతాం, ఆరాధించి మనం ఆనందిస్తాం. అది అత్యానందాన్ని మనం పొందుకుంటాం. చాలామంది ఆత్మీయులు ఈ రోజున ఏమైపోతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. హల్లెలూయా. ఆత్మీయులు, ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు, ప్రభు సన్నిధిలో కొనసాగినటువంటి వారు, ఆయన రక్త శరీరాలు పాలిభాగస్తులై ఆయనతో కొనసాగినటువంటి వారు, ఆయన లేకుండా నేను బ్రతకలేను, నిజంగా ఈ జీవితము ఆయన ఇచ్చింది కనుక ఆయన కోసం అన్ని వదిలేస్తానని చెప్పినటువంటి వాళ్ళు, ఉద్యోగాన్ని సైతం కూడా వదిలేసినటువంటి వాడు, నువ్వు వదిలిపెట్టి వచ్చిన దాన్ని మళ్ళీ భుజానేసి తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళా దానికోసమే విలువించిన దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమవుతున్నారు? మొదటి వారు ఏమవుతున్నారు? కడపటి వాళ్ళు అయిపోతున్నారు. కడపటి వారు ఏమవుతున్నారు? మొదటి వారు అయిపోతున్నారు. అన్యులు ఆత్మీయులు అవుతున్నారు, ఆత్మీయులు అన్యులు అయిపోతున్నారు. ఈ స్థితి ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? ఇలాగే కనుక కొనసాగితే వాత వేయబడిన మనస్సాక్షికి వెళ్ళిపోతుంది. ఈ స్థితి చిట్ట చివరికి మరలా తిరిగి రీజనరేట్ కావడానికి అవకాశం లేని పరిస్థితికి అయిపోతుంది. మళ్ళీ బండి రీస్టార్ట్ చేయడానికి ప్రభు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు దాపురిస్తాయి.
స్తోత్రం. అది కనుక మనం పోగొట్టుకుంటే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎన్ని క్రిస్మస్లు వెళ్ళినా, పైకి పెద్ద బైబిల్ పెట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని కూర్చుని ప్రభు బలలో చేయి ఉంచిన గుమ్మనంగా కూర్చుని గురిగెళ్ళే కూర్చుని 4 మాటలు వినేసి వెళ్ళిపోయి అయ్యా నేను కూడా క్రైస్తవుని చెప్పిన పేరుతో బ్రతికేసిన నిత్య జీవము ప్రయోజనమేమి లేదు. స్తోత్రం. నిబంధన జనులుగా ఉన్నప్పటికీ కూడా యేషావు ఎవరు చెప్పండి? ఆ ఇస్సాకు కుమారుడే కదా, నిబంధన జనులైనటువంటి ఆ సంతానంలో ఉన్నవాడే. కానీ భ్రష్టుడైపోయాడు, ఆ కృపను పోగొట్టుకున్నాడు. రోజు హృదయంలో ఉన్నటువంటి ఓ విధమైన బాధ చేత, హృదయ వేదన చేత నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆ ఆలోచనలను అణుచుకోలేకపోతున్నా, మనలో ఉన్న శరీర కార్యాలను, ఆ ఈగోని మనం అణుచుకోలేక లోకం మీదనే మనసు పెట్టి దేవుని గద్దింపుకు కానీ, దేవుడి మాటకు కానీ విధేయత చూపక మనసును మరింత కఠినపరుచుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రభు విడిపించినప్పుడు మనలో ఉన్న దయ్యం ఒకటే, కానీ విడిపించిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేయబడిన తర్వాత, అది ఊడ్చిపెట్టబడిన తర్వాత దాన్ని వదిలేసి హృదయంలో బంగారము, సాంబ్రాణి, బోళము లేకుండా, స్తోత్రం, అంటే రాజు, ప్రవక్త, యాజకుడు ఇక్కడ అధిపతిగా ఉండకుండా ఈ హృదయాన్ని ఖాళీగా పెట్టేసేసుకొని మనస్సులో లోకాన్ని నింపేసుకుని బ్రతికేస్తుంటే ఆ స్థితి, ఆ మొదటి స్థితి ఏమవుతుంది చెప్పండి? కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరింత దారుణంగా దారివుతుంది. ఎందుకంటే ఇంకా తర్వాత విడిపించబడడానికి అవకాశం ఉండదు, మేలు పొందుకోవడానికి ఛాన్సెస్ దొరకవు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంత చెప్పినా చేతులారా ప్రభువుని వెంబడిస్తూనే మరణాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్న వాడు ఇస్కరియోతు యూద. స్తోత్రం. ప్రాణభయముతో ఆయన ఎవరో తెలియదని చెప్పని బొంకున్నటువంటి వాడు, తనతో ఉండి కూడా బొంకినటువంటి వాడు, గద్దింపుకు వెంటనే సరిచేయబడినటువంటి వాడై దేవుని సముఖంలో ప్రాధేయపడి ప్రాణం వెళ్ళి ఆ కృపను పొందుకున్నవాడు పేతురు. కానీ ఈ దినాలలో మనస్సును కఠినపరుచుకుని మరణం వైపుకు, నాశనం వైపుకు అడుగులు వేస్తున్నటువంటి వాడు. నీలో ఉన్నటువంటి అహాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతే నువ్వు ప్రభు రాజ్యానికి ఎలా వారసులు అవుతావు? విడిచిపెట్టాల్సిందని విడిచిపెట్టకపోతే, స్తోత్రం, నీలో భూ సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టకపోతే ఏ రీతిగా నీ జీవితంలో క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా ఉంటుంది? ఈ క్రిస్మస్కి మనం చేయాల్సింది ప్రభువును సంతోషపరిచే విధంగా ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని మనం గుర్తెరిగి మన హృదయపూర్వకంగా మన మనస్సు ఆయన మీద నిలిపి మనము ఆరాధించగలిగిన వారంగా ఉండాలి. అంటే దేవుడిగా చెప్పండి, దేవుడిగా ఏం చేయాలి? గుర్తించాలి. దేవుడిగా మనము మహిమపరచాలి. దేవునిగా మహిమపరచుక ఆ స్థానంలో చతుష్పాద జంతువులను, ఆయన సృష్టించిన సృష్టమును కొద్ది కాలం నుండి మురిపించి వెళ్ళిపోయే వాటి మీద మనసు పెట్టుకుని వాటిని దేవీ దేవతలుగా చేసుకుని ఆరాధన చేస్తే జీవితం భ్రష్టత్వం వైపు వెళ్ళిపోద్దని రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, మాటలు కూడా చూపిస్తాను. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం నుంచి చదువుతాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల చేత, శరీర కార్యముల చేత వ్యర్థులైపోయారు. వారి అవివేక హృదయము, జ్ఞానులు మరి చెప్పుకుంటున్న ఆ అవివేక హృదయము చీకటిమయమైపోయింది, అంధకారం అయిపోయింది. జ్ఞానులు మరి చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైపోయారు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారు. ఏం చేశారట? దేవుడిగా గుర్తించలేదట.
ప్రభువు విలువైన జీవితాన్ని విడిపించి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదట. జ్ఞానులు మనం చెప్పుకుంటూ శరీర కార్యాల మీద మనసులో పెంచుకుని దేవుని నడిపింపుకు అప్పగించుకునే స్థితిలోకి వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళు ఏమైపోయారట? వ్యర్థులైపోయారట. చేయరాని కార్యములు చేయుట కొరకు దేవుడు వారిని విడిచిపెట్టేశాడట. ఆయన భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేశాడట. చూడండి, వాళ్ళు 28వ వాక్యం, 1వ అధ్యాయం 28వ వాక్యం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు చేయనొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించిన అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయ్యరు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగి ఉండి వాటినే చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యాసం చేస్తూ వాటిని జరిగించే వారితో సంతోషంగా ఏకీభవిస్తున్నారు, సమ్మతిస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయాలు చదువుతున్నప్పుడు. ఇలాంటి పరిస్థితులు నేటి క్రైస్తవ సమాజంలో కనపడుతున్నప్పుడు చాలా అంటే చాలా హృదయం వేదనతో నింపబడుతున్న పరిస్థితులు అయిపోతున్నాయి. దేవుడే విడిచిపెడితే, దేవుడే భ్రష్ట మనసుకు అప్పగిస్తే, దేవుడే దురాత్మను కనుక విడిచిపెడితే, సౌలు మీదకి దేవుడే దురాత్మను విడిచిపెట్టాడు. ఆయన దగ్గర నుంచే వచ్చింది. జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఆ రోజు నేను ఎందుకు ప్రభు ప్రేమ చేత నా హృదయంలో ప్రభవించినటువంటి ఒక వేదన భరితమైన పరిస్థితి నుంచి, లేకపోతే హృదయంలో తపనలో నుంచి ప్రభువు నాతో మాట్లాడుతున్నాను, ప్రేరేపించిన, బలపరిచిన, నాకు నేర్పించిన పాఠాన్ని తీసుకొస్తున్నాను. క్రైస్తవ సంఘమా, మనం ప్రభు సన్నిధిలో కూర్చుని ఆరాధన చేసేటప్పుడు మనం సమస్తాన్ని మరచిన వారమై దేవుని మీద మన మనసును పెట్టి మనం ఆరాధించి అత్యానంద భరితులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం విడిచిపెట్టవలసినటువంటి శరీర కార్యాలను, శరీర తలంపులను, శరీర విషయాలను, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. అంటే మందిరంలో కూర్చున్నంతసేపేనండి అవి, తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు తగిలించుకోవచ్చా? ఇప్పుడు మనకి చర్చిలు, బిల్డింగ్లు ఎలా వచ్చినాయి, కానీ చిన్నప్పుడు ఏముండే తాటే పాకలే. ఒక పెద్ద ఆయనకి మాకు చుట్టగాల్చి అలవాటు. దేవునికి స్తోత్రం. ఈ చుట్టగాల్చి అలవాటు ఉన్న ఈ మనిషిని విడిచిపెట్టి అని చెప్పి పాస్టర్ గారు చెప్తా ఉంటారు. సరే చెప్పంటాడు ఈయన. కానీ ఈయన చేసే పని ఏంటంటే, అది నేను చూడలేదు, ఎవరో దైవ సేవకు చెప్పినటువంటి మాట. అక్కడ దాకా వచ్చిన తర్వాత వచ్చి కాల్చుకుంటూ గుప్పు కాల్చుకుంటూ వచ్చి దాన్ని ఆర్పేసేసి ఆ చుట్టని అక్కడే సూర్యులు బుక్కేసి లోపలికి వస్తాడంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆ చుట్ట మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ మొదలు. సో అంటే లోపలికి వచ్చేటప్పుడే మనం విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళేటప్పుడు తగిలించుకునే వ్యవహారం కాదు అది. స్తోత్రం. విడిచిపెట్టాల్సిన వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టి ప్రభువు వంటి వారంగా మనం మార్చబడాలి. అసలు నువ్వు చేయాల్సిన అభ్యాసం చేయకూడని అభ్యాసం చేస్తూ అలా చేసేవారితో సమ్మతించే పరిస్థితులు అయిపోతున్నాయి. కానీ ఈ జ్ఞానులు ఎందుకు కనపరచబడ్డారంటే వాళ్ళ ఇళ్ళని విడిచిపెట్టేశారు. వాళ్ళు దేవునికి స్తోత్రం. వాళ్ళ భూములను విడిచిపెట్టేశారు. వారి భార్య బిడ్డలను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి ఆరాధించడం కొరకు వచ్చారు. ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ప్రభు సముఖంలోనికి ఆరాధించడం కోసం వాళ్ళు వచ్చి ప్రభుని ఆరాధన చేసి అత్యానంద భరితులయ్యారు. ఆయనను గణపరిచి వారు కూడా గణపరచబడ్డారు. స్తోత్రం. కానీ యెరూషలేములోనే ఉండి శాస్త్రాలను ఎరిగి వాళ్ళు తప్పు మీద తప్పు చేయడానికి కారణమయ్యారు. శాస్త్రాలను ఎరిగినటువంటి వాళ్ళు వెళ్ళి కనీసం మనసును కుదుటపరుచుకొని, బహుశా నువ్వు రాజు కావచ్చు, కానీ కొన్ని రాజుకి ఏమైంది? సరే, రాజు పక్కన పెట్టండి. యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారట. విచిత్రం కదండి. వాళ్ళు కూడా నిబంధన కలిగిన వాళ్ళే. వాళ్ళ కోసం మెస్సయ్య కోసం, రాజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. వాళ్ళు కూడా కలవరపడ్డారు. ఈ పరిస్థితులు ఎక్కడికి దాపురించినాయి అంటే, అభం శుభం తెలియనటువంటి పసికందులు 2 సంవత్సరాల పిల్లలు వధకు కారణమైంది, నరవధకు కారణమైంది. ఇగో ఆ దినాలలో ఆ ప్రాంతంలో రక్తం ఏరులై పారే పరిస్థితులు దాపురించింది. అంటే
అరాచకము లేకపోతే ఆకృత్యము అఘాయిత్యం చేయడానికి కారణమైంది. మనస్సును మనము దేవుడి మీద నిలపకపోతే మన ద్వారా జరిగే కార్యక్రమాలు కూడా కుటుంబంలో కూడా ఇలాగే ఉంటాయి. ఇక కుటుంబంలో ప్రేమ కానీ, ఆప్యాయతలు కానీ, లేదా మంచితనం కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ ఇవేవి కనపడవు. అసలు మనం ఏమై ఉన్నాం, మనం ఎందుకు నియమించబడ్డాం, అసలు ఈ స్థానంలో ఎలా ఉన్నాం, ఎందుకున్నాం, ఈ స్థానంలో మనం ఉండి మనం చేయాల్సింది ఏంటి అనే ఆలోచన కూడా కొంతమందికి ఉండని పరిస్థితులు అయిపోతున్నాయి కుటుంబాల్లో. కనుక కుటుంబాల్లో చిచ్చులు పెరుగుతున్నాయి, కుటుంబాల్లో బాధలు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నా ఆధ్యాత్మిక జీవితం ఈరోజు ఎందుకున్న నా హృదయంలో మరలా చెప్తున్నాను, సూటిగా నిర్మమాటగా చెప్తున్నాను. హృదయంలో ఉన్నటువంటి వేదన చొప్పున పొందుకోబోయేటువంటి ఆ శిక్ష నుండి తప్పించబడాలనేటువంటి ఆశతో చేస్తున్నటువంటి ప్రార్థనలో నుంచి ప్రార్థన చొప్పున ఈ మాటలు ప్రభు నాకు ఇచ్చారు. అవి నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఎలాంటి స్థితిలోనికి జ్ఞానుల వలె ఆరాధించే స్థితిలోనికి మనం రావాలి. కానీ అన్నీ తెలిసినా దేవునికి దగ్గరే ఉన్నామని అనుకుంటూ, వెలుగులోనే ఉన్నామనుకుంటూ, ఆయన మాకు చెందినటువంటి వాడు, మా దేవుడు అని చెప్పని నోటి మాటలు చెప్పుకుంటూ హృదయాన్ని మాత్రం లోకంలోనే పెట్టేసి ఆరాధన చేసి కలవరాల పాలై దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించేటువంటి స్థితిలోకి ఎవరు కూడా దిగజారకూడదు అనే విషయాన్ని సేవకుడిగా ప్రభు సన్నిధిలో అభిలషిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు ఎంతమందో మోసగించబడుతున్నారు. అభిషేకించబడిన వారు ఎంతమందో దారి తప్పిపోతున్నారు. స్వార్థం రాజ్యం వెళుతుండగా, హృదయంలో అహంభావం రాజ్యం వెళుతూ ఉండగా, గద్దింపుకు లోబడిన తత్వం రాజ్యం వెళుతూ ఉండగా, శ్రమ వెంబడి శ్రమ మరి జటిలమైన పరిస్థితి. మొదటి స్థితి కంటే కడపటి స్థితిని మరి దారుణంగా చేసేసుకుంటున్నారు. విడిచిపెట్టి వెళ్ళిన దయ్యం వెళ్ళిపోయింది. హృదయంలో రాజు, ప్రవక్త, యాజకుడు లేడు, ఆయన అధికారం లేదు. ఇప్పుడు ఏమైంది? వెళ్ళినటువంటి దయ్యము వాళ్ళ ఊరంతా తిరిగి ఎందుకు నాకు జ్ఞాపకం వచ్చి ఒకసారి చూసొద్దామని చెప్పని వచ్చేసరికి చక్కగా ఖాళీగా ఉందట. స్తోత్రం. అందులో మనం చక్కగానే ఉందట, ఊడ్చిపెట్టుబడి. మళ్ళీ నేను ఒక్కదాన్నే వెళ్తే మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? యేసు నామములో పో అని చెప్పి బయటికి పంపించేస్తారు. కనుక నాకంటే కూడా ఏం చేయాలి? ఇప్పుడు నేనే దుర్మార్గురాలని, ఇప్పుడు నాకంటే దుర్మార్గంగా ఉన్న వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు నేను తీసుకుని పోగేసుకుని వచ్చి మొత్తం కైవసం చేసుకోవాలి, ఇల్లు సొంతం చేసుకోవాలి, కబ్జా చేసేయాలని చెప్పి అనుకుని తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకుని వచ్చింది. ఇప్పుడు మొత్తం ఓడిపోతే ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. లెక్కల్లో మీకు లెక్కలో ఫెయిల్ అయిపోయి ఉంటారు. దేవుడికి స్తోత్రం కలిగి ఉంటారు. ఒకటి వెళ్ళింది 7 దయ్యాలను వేసుకొచ్చింది. ఏంటన్నట్టు లెక్క? 8. దేవునికి స్తోత్రం. 7 కాదు, 1 7 వేసుకొచ్చింది. 7 + 1 8. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 ఉంటేనే అయిపోయినట్టు లెక్క. 7 సంపూర్ణ సాదృశ్యం. 7 ఉంటేనే నాశనానికి సంపూర్ణ సాదృశ్యం. అది దాటి కోటి చేస్తుంది. ఆ స్థితిగా మన జీవితాలు వెళ్ళకూడదు. సంఘ కాపరిగా, సేవకుడిగా సంఘమును ప్రభు ఎదుట నిలబెట్టడం కొరకు నియమించబడిన వాడిగా ద్రవిస్తున్న హృదయంతో, వేదన చెందుతున్న హృదయంతో సంఘం విషయంలో ప్రార్థన చేస్తున్నా. ఏర్పాటులో నుంచి జారిపోయి నాశనం వైపు వెళ్ళిపోతున్న కొంతమంది విషయంలో స్తోత్రం. బహుశా అది ఎవరో ఏంటో మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ఈ ఉదయకాలపు వేళలో ఇక్కడ ఉన్నవారు ఆ జాబితాలోకి వెళ్ళకూడదని, సంఘ సహవాసంలో ఉన్నవాళ్ళు భ్రష్ట మనసుకు అప్పగించబడే జాబితాలోకి వెళ్ళకూడదని మాత్రం ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం. వాళ్ళ ద్వారా కుటుంబాలు దీవించబడాలి. మన ద్వారా మన వెనక వచ్చేవారు దీవించబడాలి. మన పని ద్వారా దేవుడు సంతోషించగలగాలి, ప్రభు మహిమ పొందుకోగలగాలి. మనం నడిచే మార్గం ద్వారా దేవుని నామం ఘనపరచబడగలగాలి. మనం నిన్న నేర్చుకున్న పాఠం అది, ప్రభు మనకు నేర్పిన పాఠం అది. మనం చేసే పని మంచిదా కాదా, మనం నడిచే మార్గం మంచిదా కాదా, మనం పరిశీలన చేసుకొని ఆ మార్గంలో మనకు నడిచి ఆశీర్వదించబడేట్లుగా, మేలు పొందుకునేట్లుగా ఉండాలి తప్పించి ఆ మార్గంలో మరెవ్వరు నడవకూడదరా అని చెప్పినటువంటి సామెతకు ఆస్పదంగా మనం ఉండడానికి వీలు లేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎదుట మనము మన అవిధేయతను ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తే
క్షమించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే. ఆయన దగ్గరే నీవు అహంభావం లేకపోతే గర్వం పోతే నువ్వు ఎవరు బిడ్డవుతావు, ఎవరు సొత్తు అవుతావు? నీ స్థానం ఎక్కడా? అపవాది ఏర్పరచబడ్డ వారి సైతం కూడా ఏడవడం కోసం ప్రయత్నం చేస్తుంది కదా. ఎందుకోసం? వాడికి వాడి దూతలకు నిశ్చయించిన ఆ నిత్యాగ్ని గుండానికి ఈడ్చుకుని పోవడానికి అందరినీ లాగేస్తున్నాడు, గాలం వేసి మరి పట్టి లాగుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో వాడితో ఉండడానికి, నిత్య నాశనానికి నువ్వు సిద్ధపరచబడతావా? అన్నీ ఎరిగి ఉండి, అన్నీ తెలిసి ఉండి, దేవుని కార్యాలు కృపను పొందుకుని, మేలులు పొందుకుని ఆయనకి సమీపంగా బ్రతికిన నీవు వాడు వేసే జ్ఞానం అంటే ప్రభా క్షమించు అంటే మనకి ఏం పోతుందా? ఏం పోతుంది? పాపం పోతుంది. నువ్వు చేసిన పాపం అవిధేయత పోతుంది. కానీ దానికోసం నువ్వు అహం అడ్డు పెట్టేసేసుకుని హల్లెలూయా. ఒకవేళ అవమాన భారం కావచ్చు, ఒకవేళ వస్తే ఏమనుకుంటారో, నో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మా నాన్నకి నేను మొక్క ఎట్లా చూపిస్తానని చెప్పి అనుకుని కనుక బుద్ధి వచ్చినా కూడా అక్కడే ఉండిపోతే ఉపయోగం లేదు. ఏమండి ఉందామన్నా? బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంటిలో దాసులు సైతం కూడా చక్కగా కడుపు నిండా తింటున్నారు, నేను ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను చిచ్చి వాడికి వెళ్ళిపోయి దాసుడిగా నన్ను పెట్టుకోబాబు అని చెప్పి అడుగుదామని చెప్పి అనుకుని బుద్ధి వచ్చింది. కానీ బుద్ధి వచ్చినటువంటి వాడు మళ్ళీ నేను ఎలా వెళ్ళి నా మొక్కని చూపించుకోను అని కనుక అనుకుని ఆగిపోయి ఉంటే కృప దొరికేది కాదు, అవకాశం, అధికారం, వారసత్వం దొరికేది కాదు. మనల్ని క్షమించే తండ్రి దగ్గర, పరమ తండ్రి దగ్గర మనకు అహం ఎందుకండి, గర్వం ఎందుకండి, అహంభావం ఎందుకండి? ఆయన ఎదుట పడిపోయి, ఆయన పాదాల దగ్గర పడిపోయి మనకున్న సమస్తాన్ని కూడా ఆయన దగ్గర అర్పించి మనం చేయొచ్చు. పరలోకంలో పాపమే ఎరుగని దేవదూతలు చెప్పాను మీకు. ఆరాధన చేస్తుంటే ఆ సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దలు అంటారు, వాళ్ళ కిరీటాలు సైతం కూడా తీసి పాదాల దగ్గర పెట్టి, ప్రభువా ఘనతకు మహిమకు నీవే అర్హుడవు నాయన, మాకు కలిగిన ఈ ఘనత అంతా కూడా నీవిచ్చిందే అని చెప్పినట్టు వారి ఘనతను కూడా పెడుతున్నారు. వాళ్ళ దోషాన్ని కాదండి, స్తోత్రం. కానీ మన దోషాన్ని, మన అవిధేయతను మనం ఒప్పుకోవడానికి మనకు అహమటు చేస్తుంది. హల్లెలూయా. కానీ సేవకుడికి ఈ రోజున నిండు మనసుతో నేను సంఘాన్ని ప్రేమిస్తూ సంఘము ప్రభు ఎదుట ఆశీర్వాదకరమైన స్థితిలో కొనసాగాలని ఆశపడుతూ ఆరాటపడుతూ ఈ మాటలు మీద తీసుకొస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, అక్షరాలు చెప్తున్నాను. రాత్రి నేను 1:05 జస్ట్ అలా కన్ను మూసాను, మళ్ళా 1:40 కళ్ళు తెరిచాను. రాత్రంతా రకంగా చెప్పాలంటే ఈ హృదయ తలంపులతో ఇలాగే నడుస్తూ వచ్చిందండి. రాత్రంతా రకంగా కళ్ళలో నీళ్ళే తిరుగుతూ ఉన్నాయి, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. నాశనం వైపుకు వెళ్ళిపోతుంటే, లేదా మరణం వైపుకు సమాజం వెళ్ళిపోతుంటే హెచ్చరిక చేయాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పిన ఉద్దేశంతో ప్రభువు నాకు నేర్పిస్తున్న పాఠాన్ని శ్రద్ధగా నేను హృదయంలో భద్రపరుచుకున్నాను. అదే మాటలు మీద తీసుకొస్తాను. ఉదయాన్నే ఈ మాటలు ఎన్నిసార్లు పాస్టర్ గారు అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఇది మన క్షేమం కోసమే. ఆమేన్. హల్లెలూయా. నేను వాళ్ళకి కాలం వెళ్ళ చెప్పాను, ప్రభు మనతో ఏది మాట్లాడినా మనం బాధపడకూడదని, బాధపడే స్థితికి వెళ్ళకూడదని. ఒకవేళ మంచిగా ఉన్నా మరలా మనం తప్పిపోయి బాధపడే పరిస్థితి మనం తెచ్చుకోకూడదనే ఉద్దేశంతోనే ప్రభు మనతో మాట్లాడతాడు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేశాను. సేవకునిగా మరొకసారి నా హృదయపూర్వకంగా సంఘ క్షేమాభివృద్ధిని కాంక్షిస్తున్నాను. ఇందులో నా స్వార్థం ప్రభు స్తుతించి ఆరాధించడం ద్వారా ఆనందిస్తే నువ్వే ఆనందిస్తావు, నీ వెనుక వచ్చేటువంటి కుటుంబపు వారు ఆనందిస్తారు, అది వారికి దీవెనగా పరిణమిస్తుంది. కానీ నాకు కలిగేది జస్ట్ సంతోషం మాత్రమే, అది నా వరకు తృప్తి మాత్రమే. సేవకునిగా నాకు అప్పగించిన పని విషయంలో, బాధ్యత విషయంలో నేను నమ్మకంగా చేయగలిగాను అనే తృప్తి మాత్రమే. ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు అది నాకు బహుమానం. అంతే. ఈ లోకంలో నాకు ఇంకా లాభమేమీ లేదు, ఈ లోకంలో నాకు ఇంకా వేరేమీ. కానీ నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, ముఖస్థుతి లేకుండా, దురభిమాన భావంలో పడిపోకుండా దేవుని వాక్యాన్ని మాత్రం ప్రకటించేయాలని ఆశపడుతున్నాను. సో ఈ రోజున సేవకునిగా నిండు మనసుతో చెబుతున్నాను, అన్యులు ఆత్మీయులు అవుతున్నారు, ఆత్మీయులు అన్యులైపోతున్నారు. మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. స్తోత్రం. అన్నీ తెలిసినటువంటి వారు
అంటే దేవుడు అంటే ఏంటో తెలిసినటువంటి వారు అవివేకులైపోతున్నారు. బాబు మాకేమీ తెలియదయ్యా, మేము కలిగి ఉన్నదంతా నీవిచ్చింది స్వామి చెప్పి అన్నవాళ్ళు బుద్ధిమంతులు అవుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమైపోయారట? దేవుడిని గుర్తించక, మహిమపరచక, కృతజ్ఞత చెల్లించక వాళ్ళు అవివేకులైపోయారట, బుద్ధిహీనులైపోయారట. బుద్ధిహీనుడు ఏమనుకుంటాడంటే తన హృదయంలో దేవుడు లేడనుకుంటాడు. కనుకనే చేయడానికి కార్యాలు చేయడానికి, విచ్చలవిడిగా ప్రవర్తించడానికి, ఎవరు ఏం చెప్పినా కూడా దాన్ని లెక్క చేయక, ఖాతరు చేయక, ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేసేస్తాడు. ఏముందిలే బిందాస్, ఈ చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు? ఈ 70-80 సంవత్సరాలు బ్రతికినంత కాలం ఎంజాయ్ చేయడమే. ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు? గాలి కలిసిపోతుంది, ధూళిలో కలిసిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ భక్తుడు A.R. స్టీవెన్సన్ గారు చక్కని పాట రాసేది. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్నది గాలి, అది గాలిలో కలిసిపోతాయి. ఈ శరీరం మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలో కలిసిపోతుందని చెప్పి అనుకోబాక. నీవు నిత్య జీవంలో ఉండాలో నిత్య నరకంలో ఉండాలో నిర్ణయించుకునే సమయం ఇది. ఒకవేళ నిత్య జీవంలో ఉండాలంటే ఆయన ప్రేమకు, ఆయన గద్దింపుకు లోబడి ఆయన ఎదుట నీ ఘనతను సైతం కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి ఆరాధించగలి. జ్ఞానుడికి ఏం అవసరం అండి? వాళ్ళు జ్ఞానులే, కానీ జ్ఞానులకి సర్వజ్ఞాని అయినటువంటి వారి యొక్క జ్ఞానం కావాల్సి వచ్చింది. స్తోత్రం. ఆయన ఆరాధించాలని చెప్పి ఆయన ఆరాధించి ఆనందపడ్డాడు, అత్యానందపడ్డాడు. వాళ్ళని ఎవరు పురికల్పులా మీరు వెళ్ళకపోతే నాశనం అయిపోతారు, లేదా నరకానికి వెళ్తారని చెప్పినటువంటి కూడా ఎవడు లేడు. వాళ్ళకి శాస్త్రాలు లేవు, నిబంధనలు లేవు. బట్ అయినా కానీ వారు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రభువును స్తుతించి ఆరాధించారు. ఈరోజు మనము వారు అర్పించిన కానుకలు వంటి కానుకలు కాదు, కానీ అవి మన హృదయంలో నింపుకుని ఆ హృదయాన్ని మనం అర్పించగలగాలి. ఆయన రాజు, ప్రవక్త, యాజకుడని మన హృదయంలో మనం విశ్వసించిన వారమై ఈ వీరికి జరిగిన హృదయాన్ని ఆయన ఎదుట మనము పెట్టి ప్రభువుని ఆరాధించి నిత్యానందం పొందుకుందాం గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సీరియస్గా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ముఖంలో ఉన్న సీరియస్ హృదయంలోనికి వెళ్ళును గాక. హృదయంలోనికి వెళ్ళడం ద్వారా పశ్చాత్తాపం పుట్టును గాక. ఆమె ప్రభు వైపు తిరగగలిగిన మనస్సు ఉద్భవించును గాక. అంటే మనం సీరియస్గా మన విషయాలు విన్నప్పుడు, సీరియస్గా మనం తీసుకున్నప్పుడు అది మన మాటల్లో, మన క్రియల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆమె హృదయంలోనికి వెళితేనే కార్యం జరుగుతుంది. వాక్యం హృదయంలోనికి వెళితేనే, వాక్యం హృదయంలో పడవబడితేనే. ఒక్క రోజున పేతురయ్య గారు వాక్యం చెప్తే వాళ్ళందరూ పడవబడిన వారై, గొచ్చుబడినటువంటి వాళ్ళై 3,000 మంది బాప్తిసం పొందారట. దేవునికి ఇస్తాం. నిజంగా వాక్యం కనుక పడవబడుతుందంటే మనం ఇంకా ప్రభు కృపలో ఉన్నామన్న లెక్క. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. మనం ఇంకా జీవానికి, ఆశీర్వాదానికి హక్కుదారులం అయ్యే స్థితిలో ఉన్నామన్న లెక్క. అంటే జీవంతో ఉన్నామన్న లెక్క. ఆమేన్. ఒకవేళ నీకు పొడిచినా, గుచ్చుకున్నా, నీకు స్పర్శ తెలియడం లేదంటే లెక్కలోనే కొట్టివేయబడ్డామన్న లెక్క. స్తోత్రం. అంటే జీవము లేదని, భూమికి సమాంతరంగా పడుకున్న శవంతో సమానం అని. ఒకవేళ మనం నడుస్తున్నటువంటి శవాలుగా బ్రతికితే, అందుకే ప్రకటన గ్రంథంలో చూస్తాం, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ స్తోత్రం. కానీ మరి నేనే మృతుడనై జీవంగా ఉన్నటువంటి వాడిని. నన్ను ఆరాధించే ప్రతి వారు కూడా చనిపోయినా కూడా, నన్ను విశ్వసించిన వారు చనిపోయినా కూడా తిరిగి మరలా బ్రతుకుతారు. యోహాను సువార్త 11:25 మనం ఆ మాట చూస్తాం. దేవుడికి స్తోత్రం కలిగి. దేవుడి పిల్లగా రాత్రి ఈ ఉదయకాలపు వేళలో నా హృదయపూర్వకంగా సంఘము ఆశీర్వాదకరమైన స్థితిలోనికి చేర్చబడునుగా. యేసయ్యను హృదయంలో కలిగిన క్రిస్మస్ మనం జరుపుకుందాము గాక. హల్లెలూయా. ఒకవేళ కడపటి స్థితిలో ఉన్న మొదటి స్థితికి వచ్చుదు గాక. ఆమె దూరంగా ఉన్న సమీపంగా మార్చబడుదు గాక. ఆయన వచ్చినందుకోసం దూరస్తులను సమీపస్తులుగా చేయడానికి, తెగిపోయిన సంబంధ బాంధవ్యాన్ని తిరిగి మరలా పునరుద్ధరించడానికి కోసమే ఆయన శిలువ ద్వారా మనల్ని సంధి చేసి ప్రభు సమాధానపరచడని మనము
పత్రికల్లో మనం చూస్తాం. స్తోత్రం. ఈ రోజున మనం ప్రభువుతో సమాధానపరచబడిన వారమై, ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నటువంటి వారమై, మనకున్న కలిగిన సమస్తము, అది ఘనత కావచ్చు, అది ఏవైనా కానీ అవి నీ వల్లే కలిగినాయి. నీ అనుగ్రహమే స్వామిని ఆయన పాదాల దగ్గర 24 పెద్దల వలె పెట్టి ఆరాధించి, జ్ఞానుల వలె ఆరాధించి అత్యానంద భరితులమవుదుము గాక. అలా ఆరాధించి ఈ సంవత్సరపు క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా, నిజమైన సంతస క్రిస్మస్గా మనం జరుపుకుందుము గాక. మార్చబడిన జీవితాలను ప్రభువుకు కానుకగా ఇవ్వగలిగిన స్థితిలో మనం ఉందుము గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు, కనికర స్వరూపుడు నీకు స్తోత్రాలు. హృదయ చంద్రుని ప్రార్థన చేద్దాం. బట్ ఒకసారి నీవు దూరంగా ఉన్నావా, సమీపంగా ఉన్నావా పరిశీలన చేసుకో. మొదటి స్థితిలోనే ఉన్నావా, లేకపోతే కడపటికి దిగజారిపోయావా, వెళ్ళిపోయిందా? నీవు అన్యుల జాబితాలో ఉన్నావా, ఆత్మీయుల జాబితాలో ఉన్నావా? నేను ఆత్మీయుడు అనుకుంటూ అన్యులుగా జీవించే జాబితాలో ఉన్నావా? ప్రభువుని విశ్వసించి అన్యులైనటువంటి వారు ధన్యులుగా, ఆత్మీయులుగా మార్చబడుతున్న జాబితాలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థానంలో ఉన్నావు? ఒక విషయం, నీ పరిస్థితి నీకు తెలుసు, నీ హృదయ స్థితి నీకు తెలుసు. దేవుని సముఖంలో మనల్ని కనికరించే ప్రభు ఎదుట మన జీవితాన్ని పెట్టి ఆరాధించవలసిన మనము ఇండ్లనైనను భూములనైనను కూడా ప్రభు కొరకు విడిచిపెట్టిన వాళ్ళు 100 రెట్లు పొందుకుంటాడంట. కానీ మనం దేవుడి సన్నిధిలో మనకున్నటువంటి అహంభావాన్ని కానీ, మనలో ఉన్న గర్వాన్ని కానీ, మనలో ఉన్న శరీర ఆశలను కానీ, మనలో ఉన్న లోకపు తలంపులను కానీ విడిచిపెట్టలేకపోతున్నామే. ఇంక ఏ రీతిగా మనం ప్రభుని ఆరాధించగలుగుతాం? నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్న ఆ కొంచెం సమయం కూడా హృదయపూర్వకంగా మనస్సు పెట్టి నువ్వు ఆరాధించలేకపోతున్నావే. ఆయనను రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోలేకపోతే, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన కొరకు దిగి వచ్చిన వాడిని, మరణం నుండి శాపం నుండి విడిపించిన కొరకు దిగి వచ్చిన వాడన్న విషయం నీకు ఇంకా విదితం కాకపోతే, నీకు అర్థం కాకపోతే, అలా విశ్వసించకపోతే నువ్వు ఎలా, ఏ రీతిగా మనం జీవాన్ని పొందుకుంటాం? మనం చేసే భక్తి వల్ల ఏంటి ప్రయోజనం? మనం ఏమి సంపాదించుకుంటున్నాం అని తెలిసే నీకు, అన్నీ తెలిసిన వ్యక్తి నువ్వు కలవరముతో, లోకముతో నింపబడుతున్నావు, కలవరాన్ని తెచ్చుకుంటున్నావు, కల్లోలాలకు కారణమవుతున్నావు, అసమాధానానికి కారణమవుతున్నావు, హృదయ వేదనలకు కారణమవుతున్నావు, శాపమును కొని తెచ్చుకోవడానికి కారణమవుతున్నావు. బిడ్డ, నీ ద్వారా ఆశీర్వాదం కలగాలి, నీ ద్వారా నీ కుటుంబం సంతోషించగలగాలి, మేలు పొందుకోగలగాలి. కృపలో నుండి ఎందుకు జారిపోతున్నావు? ఏర్పాట్ల నుంచి ఎందుకు జారిపోతున్నావు? ఇదిగో ఆత్మీయులు అన్యులైపోయే స్థితిగతులు అయిపోయినాయి కదా. అన్యులు ప్రభుని ఎరిగినటువంటి వారు ప్రభుని ఆరాధన చేసి అది కష్టం అనుకోలేదు కానీ భాగ్యంగా ఎంచుకున్నారు, వారం అనుకోలేదు కానీ భాగ్యంగా ఎంచుకుని ప్రభుని ఆరాధన చేసి ఆశీర్వదించబడ్డారు, అత్యానంద భరితులు అయ్యారు. వారు దేవుడి ప్రత్యక్షతలు పొందుకున్నారు, దేవుడి చేత ఉపదేశించబడ్డారు, వారి మార్గాల్లో చేరవలసిన గమ్యస్థానానికి వారు క్షేమంగా సురక్షితంగా చేర్చబడ్డారు. వాళ్ళు నేను ఏ రీతిగా ఆరాధన చేస్తున్నావు ప్రభుని? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా మీకు వందనాలు. మౌనంగా మొలుగుతున్నాను, ఎలిగింది ప్రార్థన చేయొచ్చుగా. ఈ స్వరం ప్రభుకి వినపడేట్లుగా స్వరం ఎత్తి ప్రార్థన చేయొచ్చుగా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనతో ఎవరైనా ఏకీభవించి వారు కూడా తమ పాపమును ఒప్పుకుంటూ తమ జీవితాన్ని సరిచేసుకోవడానికి నీ ప్రార్థన హేతువు కావచ్చు. ఒకవేళ జ్ఞానం అనుకుంటూ అవివేకమైన హృదయంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ప్రభు నన్ను మన్నించయ్యా. ఈ సన్నిధిలో ఉండి కూడా, నేను ఆరాధిస్తూ ఉండి కూడా, అన్ని ఎరిగి ఉండి కూడా, నువ్వు రాజు అనే సంగతి తెలిసి ఉండి కూడా, నువ్వు యాజకుడు అని, నా కొరకై యాగము చేసే దేవుడు అని ఎరిగి ఉండి కూడా నీ త్యాగము, యాగము, నీ రాజరికము నిరర్ధకము చేసేసుకుంటున్న పరిస్థితులు అవుతున్నాయి.
నన్ను మన్నించయ్యా, ప్రార్థన చేద్దాం, నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభు నా మీద ఎదురును క్షమించు, నా పొరపాట్లను క్షమించు. నేను నీ ఎదుట ప్రభువా అహంభావంతో కాక ప్రభువా, తల ఎగరేసే వ్యక్తిగా కాక నీ ఎదుట దీనుడనై అయ్యా నిన్ను స్తుతించి ఆరాధించగలిగిన మనసును దయచేయి. నా హృదయాన్ని నీ ఎదుట కానుకగా పెట్టగలిగిన కృప నాకు దయచేయండి నాయనా. దేవా మీకు